26వ వార్డు ఈరోజు ఇనాగ్రేషన్కి ఇక్కడికి ఈ డ్రైనేజీ కాలువ ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ఇప్పుడు కాదు ఇది, ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఎన్నిసార్లు కూడా చెప్పినా కానీ పూర్వం ఇంకో పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోలేదు. దానికి ముందు కూడా కొంతమంది ఇప్పుడు వైఎస్ఆర్లో ఉండే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. దాన్ని పద్మావతి గారిని ముఖ్యంగా నిలబెట్టినప్పుడు పద్మావతి గారిని ముఖ్యంగా నిలబెట్టినప్పుడు ఈ వార్డు జనం మొత్తం కూడా సొంత చెల్లి, నాకు అక్క అని చెప్పి వాళ్ళు కడుపులో పెట్టుకొని వాళ్ళు కాపాడుకొని ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. విజయసాయి రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఆమె నోడించాలని చెప్పి పాలు వ్యాన్లో కూడా డబ్బులు పంచాలని చెప్పి ఆలోచించిన రోజులు మనం చూసాం. ఆ టైంలో కూడా అమ్మ మీకోసం నేను నిలబడతాము, మీ అందరం కూడా మీ కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళందరూ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా సొంత కుటుంబం, వాళ్ళందరూ ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి గచ్చపీది మాకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా నిలబడిన కుటుంబాలు ఇవన్నీ కూడా. అలాంటి కుటుంబాలకి ఈరోజు ఆ ఎప్పటి నుంచో ఉన్న సమస్యని నేను తీర్చాలని చెప్పి ఆమె అసలు అయ్యన్న పాత్రుడు గారు ఎక్స్ మంత్రి, ఎమ్మెల్యే 8 సార్లు 9 సార్లు 10 సార్లు నామినేషన్ వేసిన వ్యక్తి. ఆమె కౌన్సిలర్గా పోటీ చేయవసరం లేదు, కానీ నా సొంత వీధులు అని చెప్పి ఆమె పోటీ చేసిన తర్వాత వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించుకున్న తర్వాత వాళ్ళ సమస్యలు నేను తీర్చాలని పట్టుపట్టి ఆమె లెగసీ కౌన్సిల్లోని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడి బల్లగుద్ది మాట్లాడినా కూడా ఎవ్వడు పట్టించుకోలేదు. ఆ రోజు కలెక్టర్ గారు శాంక్షన్ చేసింది కూడా అక్కడ ఆ రోజు ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి ఇబ్బందులు పెట్టి ఈ డ్రైనేజ్ అవ్వకుండా చేశారు. కానీ ఈ రోజు వచ్చిన వెంటనే పట్టుబట్టి 8 నెలల్లోనే దాన్ని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన సత్తా పద్మావతి గారిది అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలాగే ఇది ఒక్కటే కాదు, ఈ వార్డులోని 40 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా 8 నెలల్లో ఈరోజు పద్మావతి గారు తీసుకురాగలిగారంటే ఆమెకున్న సత్తా లాంటిది. ప్రతి సమస్య మీద కూడా కౌన్సిల్లో మాట్లాడుతున్నారు, ప్రతి సమస్య మీద కూడా బల్లగుద్ది మాట్లాడుతున్నారు, దేనికి కూడా భయపడకుండా ముందుకెళ్తున్నారు. అందుకు ఈరోజు ఈ వార్డు ప్రజానికి మొత్తానికి కూడా రుణం తీర్చుకోవాలని చెప్పి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఇక్కడ రావడం జరిగిందండి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీడియా మొత్తం కూడా మీడియంగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. 8 నెలల్లో 20 కోట్లు తీసుకొచ్చిన సత్తా అయ్యన్న పాత్రుడు గారు. 20 కోట్లు నియోజకవర్గానికి కాదు, ఒక్క మున్సిపాలిటీకి 20 కోట్లు తీసుకొచ్చాడు మనిషి. మొత్తం నియోజకవర్గానికి 80 కోట్ల పైన తీసుకొచ్చారు. ఎవడన్నా ఉన్నాడంటే ఆ చరిత్రలోని ఇలాంటి నాయకుడు? 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చారంటే నెలకి ఎన్ని కోట్లు అండి? 2.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టు నెలకి 8 నెలల్లో. అంటే ప్రతి రోజు కూడా నియోజకవర్గం గురించి ఆలోచించి మున్సిపాలిటీ గురించి వచ్చారు. ఎప్పుడు చరిత్రలో నేను బల్లగుద్ది చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవడన్నా వచ్చి మాట్లాడచ్చు. నర్సీపట్నంలో 8 నెలల్లో 20 కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చిన దమ్మున నాయకుడు ఎవడన్నా చరిత్రలో ఉన్నాడనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కూడా బీసీ కాలనీలోని కలాస్ కాలనీలో మన సంబరం అప్పుడు నేను నడిచినప్పుడు చూస్తుంటే ఆ రోడ్లు ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడో పట్టించుకోలేదు. పట్టించుకుంటే కొంతమంది ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్లో ఉన్నారో టీడీపీ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు పట్టించుకోలేదు, ఈ ఎక్స్ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. కానీ కళ్ళతో చూసి అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళు నిజం తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 నెలలు ఆ రోడ్లన్నీ వేసేవాళ్ళని చెప్పేసి సీఎం దగ్గరికి వచ్చి, నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఆయనకి ఎంత సత్తా ఉందంటే సీఎం దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, ఇస్తావా ఇవ్వా అని అడిగే సత్తా దమ్ము ఒక్క నాయకుడిగా అయ్యన్న పాత్రుడికి ఉందని చెప్పాను. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు 8 నెలల్లోనే ఈరోజు చూస్తే మనకి 20 కోట్లు తీసుకొచ్చారు. ఈ టౌన్లో నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ 5 ఏళ్ళలో ఒక్క రోడ్డు కూడా మిగలకుండా వేసేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను దానికి. ఈరోజు అందుకే ఈ 8 నెలల్లో 20 కోట్లు తీసుకొచ్చి దాంతోపాటు 40 లక్షల రూపాయలు ఈ వాటికి ఇచ్చినందుకు అయ్యన్న పాత్రుడు గారికి మేము అందరి తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిన్న శ్రీరామనవమికి కూడా ట్యాంక్ బండ్ని అనౌన్స్ చేశారు అయ్యన్న పాత్రుడు గారు. 4.5 కోట్లు శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు ట్యాంక్ బండ్కి మనకి. నేను అది క్లియర్గా చెప్పదలుచుకున్నానండి. నన్ను ఎవరో అడుగుతున్నారు, ఆయన పార్టీకి సంబంధం లేదు, న్యూట్రల్, ఈ డబ్బులన్నీ మరి 5 ఏళ్ళు ఎక్కడ తేవలేదు ఏంటి బాబు, ఎవడు తేలేపోయాడు ఏంటి అన్నాడు. అరే బాబు, నాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటది. 100 పడకలు తేవాలన్నా, స్టేడియం కట్టాలన్నా, పాలిటెక్నిక్ కాలేజ్ తేవాలన్నా, డిగ్రీ కాలేజ్ తేవాలన్నా, ఈ రోజు 20 కోట్లు 8 నెలల్లో తేవాలన్నా అది దమ్మున నాయకుడు అయ్యన్న పాత్రుడు వల్లే అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ కళ్యాణ మండపాలు కూడా ఆగిపోయాయి, ఇవన్నీ అయిపోయి కదా, అన్ని వర్క్లు కూడా 5 ఏళ్ళలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేసే మళ్ళీ ఎలక్షన్స్కి వస్తామని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మరి ఈరోజు 26వ వార్డు 26వ వార్డు కౌన్సిలర్ నేను. మరి గెలిచిన తర్వాత 4 సంవత్సరాలు కావస్తుంది.
4 సంవత్సరాల నుంచి కూడా విజయ్ చెప్పాడు. నేను కౌన్సిల్స్‌లో పోరాడడం ఇయన్నీ జరిగింది. మరి ఆ పోరాడినా సరే ఒక ఎలక్ట్రికల్ పోల్ కాదు, ఒక లైట్ కూడా నేను ఏయించుకోలేకపోయాను ఈ 4 సంవత్సరాలు. మరి వెంటనే నేను ఏ విధంగా చేయాలో, వీళ్ళకి ఎలా రుణం తీర్చుకోవాలని నేను ఆలోచించాను. మరి ఈ 4 సంవత్సరాలు కూడా ఎంత అరిసినా ఇవ్వకపోతే నేను సొంతంగా నా సొంత నిధులు పెట్టి 2 కరెంట్ పోల్స్ కూడా నేను ఏయించడం జరిగింది. అలాగనే ఈ డ్రైనేజ్ గురించి మాటిచ్చి నేను చేయలేనేమో, 4 సంవత్సరాలు కూడా పోరాడి చేయలేనని అనుకున్నాను నేను. ఎప్పుడైతే మీ అందరి దయ వల్ల అయ్యం పాత్రి గారు స్పీకర్ గారిని మీరు గెలిపించారో వెంటనే నాకు ధైర్యం వచ్చి నేను వెళ్ళి నాకు 40 లక్షల వరకు, సుమారు 40 లక్షల వరకు కూడా నా వార్డు కావాలని చెప్పి అడగడం జరిగింది. 40 లక్షలు నాకు ఇవ్వడం జరిగింది. ఈ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే చిన్నవి ఉన్నాయి డ్రైన్స్ కూడాను, ఇవన్నీ కూడా నేను 3-4 నెలల లోపు కంప్లీట్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగనే నా 26 వార్డు ప్రజలు ఎప్పుడు కూడా ఈ 4 సంవత్సరాలు కూడా నువ్వు పని చెప్పావు, ఈ పని చెయ్యలేదని నన్ను ఎప్పుడు కూడా అడగలేదు. ఎందుకంటే నాపై ఆ నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజు అన్ని పనులు కూడా ఈ 3 నెలల్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగనే ఇది ఇంపార్టెంట్ అయిన డ్రైనేజ్ అదొకటి. రేపు హాస్పిటల్ మీటింగ్ ఉంది, దాని గురించి కూడా అక్కడ పోస్ట్ మార్క్ చేసిన రూమ్ కూడా కట్టారు. దాని గురించి కూడా చెప్పాను స్పీకర్ గారికి. దాని గురించి మాట్లాడతానని చెప్పారు. ఇవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి మా వార్డు తరపున స్పీకర్ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.